క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పబోతుందా? ఐపీఎల్ టోర్నమెంట్ రీస్టార్ట్ కానుందా? భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణతో సరిహద్దుల్లో టెన్షన్ తగ్గింది. దీంతో టోర్నీని పునఃప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. పంజాబ్ మినహా అన్ని జట్లు హోమ్ గ్రౌండ్లలో అందుబాటులో ఉండాలని ఫ్రాంచైజీలకు సూచించింది బీసీసీఐ. వెన్యూలను ఖరారు చేసే పనిలో పడింది బీసీసీఐ. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో ఆగిపోయిన ఐపీఎల్ 2025ను రీస్టార్ట్ చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. కొత్త షెడ్యూల్ను రూపొందించి త్వరలో ఐపీఎల్ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఫ్రాంచైజీలకు బీసీసీఐ చెప్పింది. నిన్న కూడా స్టేక్ హోల్డర్స్తో సమావేశమై చర్చలు జరిపింది. కానీ ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయింది. డేట్ ఫిక్స్ అయింది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోసమే వెయిటింగ్ అనే సంకేతాలైతే ఉన్నాయి. అనేక మంది విదేశీ ప్లేయర్స్ వాళ్ల దేశాలకు వెళ్లిపోవడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ప్లేయర్స్ మళ్లీ తిరిగొస్తారా అన్న గ్యారంటీ కూడా లేదు. మంగళవారంలోపు ప్లేయర్లంతా అందుబాటులోకి వస్తే, పరిస్థితులన్నీ అనుకూలిస్తే ఈ నెల 15 లేదా 16న ఐపీఎల్ రీస్టార్ట్ అవుతుంది. అయితే ఈ తేదీలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. పైగా వేదికల సంఖ్యను కూడా కుదించాల్సి ఉంటుంది. ఐపీఎల్ ఈ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. డబుల్ హెడర్లతో లీగ్ను పునఃప్రారంభించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దేశవ్యాప్తంగా లీగ్ నిర్వహించడానికి కేంద్రం నుంచి బీసీసీఐ అనుమతి పొందకపోతే మిగిలిన మ్యాచ్లను బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో నిర్వహించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆమోదిస్తేనే తదుపరి షెడ్యూల్ విడుదల కానుంది.